ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరులో పర్యటిస్తున్నారు. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరుగుతున్న నరేట్కో ప్రాపర్టీ షోని ప్రారంభించారు. ఏపీలో అతిపెద్ద ప్రాపర్టీ షో ఇది. అనేక సార్లు మీటింగ్ పెట్టాడు. ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు. ఆయన డిపార్ట్మెంటే కాదు, కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసేట్టుగా ముందుకు పోతున్నాం. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా, వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రాబోయే ఒక నెల 2 నెలల లోపలనే ఒక డాష్ బోర్డ్ తీసుకొస్తాం. ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే, మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం. అవసరమైతే డీమ్డ్ క్లాస్ పెడతాం. ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకొని అప్పుడు చేయకుండా పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత మునిపే తిరుపతిరావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టినాక యాక్షన్ తీసుకోక్కర్లేదు. నెలకు ఒక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే మునిపే దాన్ని నిలబెట్టే పరిస్థితి, శక్తి ఈరోజు గవర్నమెంట్కి ఉంది. అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెటిలైట్ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందరికంటే ముందుంటాను. ఐఎమ్ టాకింగ్ నౌ డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను. నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు. కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీసులు ఇవ్వాలనో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ని అందరినీ లేచి కూర్చొని పెట్టాం. ఇంకా మీరు నడవాలి, నడిచిన తర్వాత పరిగెత్తాలి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఇవన్నీ అతిశయోక్తి కింద చెప్పడం లేదు. మాకు ఒక బాధ్యత ఉంది. ఒక పక్క సంక్షేమం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇవి రెండు చేయాలంటే సుపరిపాలన ద్వారానే సాధ్యం. ఈరోజు ఇక్కడికి వచ్చాను, కానీ టైం చాలా టైట్గా ఉంది. కానీ ఒకటే ఆలోచించాను, నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి. ఒకసారి కాదు, 100 సార్లు ఈ విధంగా మీ దగ్గరకు వస్తే తప్ప మీలో శక్తి రాదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అండగా ఉంటాం, అన్ని విధంగా చేయూతనిస్తాం. మీరు కూడా పాతవన్నీ మర్చిపోయి ముందుకు పోయే విధానానికి శ్రీకారం చుట్టండి.
ఈరోజు మీరు చూసినప్పుడు 14-19లో కియాన్ తీసుకొచ్చాం. ఒక వెనుకబడిన జిల్లా అనంతపూర్ జిల్లా, అలాంటి జిల్లాలో కియా మోటార్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం. నేను ఇంకో పక్క మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రాబోయే 2047 వరకు 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగంలో ఆధునికత, అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి. వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ వచ్చినవి కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని ఈరోజు గుర్తించడం కాదు, 95-96 నేను గుర్తించి అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు హరిబాబు గారు చెప్పారు మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని. నేను ఆ రోజే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి తెలుగు వారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ముందు ఉన్నారు. దేశం అంతా కన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీలో ఉన్నాయి, కానీ మనలో కూడా ఇంకా మేషన్స్ కానీ కార్పెంటర్స్ కానీ లేకుంటే వేరియస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఈరోజు మోడర్నైజేషన్ వచ్చింది, మోడర్న్ టూల్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. మనం అవన్నీ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు చెప్పినట్టు 500 రూపాయలు సంపాదించే వ్యక్తి 1500 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే 3 రెట్లు ఆదాయం పెరగగలిగితే దీనివల్ల అనేక విధాలుగా ఎకానమీకి ఒక బూస్ట్ వచ్చే అవకాశం వస్తుంది. నేను ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కూడా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం డేటా అంతా ఉంది. భవిష్యత్తులో డేటా అనేది ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది. ఎప్పుడైతే డేటా ఉందో రియల్ టైంలో సెటిలైట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ సీసీటీవీ కెమెరా కానీ సెల్ ఫోన్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పరిస్థితి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అయింది. భవిష్యత్తులో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాం, ఐటీ లిటరేట్గా ఉండాలని చెప్పి అన్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుని మీ నిజ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోగలిగితే మీరు నిర్ణయాలు కూడా 90% మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. సరైన నిర్ణయాలు చేయగలిగితే ఆ సమాధానాలు బట్టి మీ ఇంప్రూవ్డ్ వర్షన్లో మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం వస్తుంది. అది కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు, ఏదైనా ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది, నిర్మాణ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని నేను ఆలోచిస్తున్నా. దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు, కొత్త నగరం. అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తాం. నేను ఒక అమరావతి కాదు, ఒక విశాఖపట్నం, ఒక గుంటూరు, లేకపోతే ఒక నెల్లూరు, ఒక కర్నూలు, ఇలాంటి నగరాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఒక తిరుపతి, ఇలాంటి నగరాలు కూడా అభివృద్ధి చేస్తాం. మనం ఎన్ని చెప్పినా కూడా భవిష్యత్తులో పట్టణ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. అలాంటి అర్బనైజేషన్లో మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. అవి ఉండాలంటే మళ్ళీ నిర్మాణ రంగం ముందుకు పోవాలి. నిర్మాణ రంగంలో ఉండే నెరేట్కో కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ పోటీ పడి మీరు పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభించాం.
ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూశాం. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని నియంత్రించాలని. నేను ముందే చెప్పా, మా నారాయణ గారు ఆ పని మీద ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే భవిష్యత్తులో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి రావద్దండి. మీరు కూడా పూర్తిగా సహకరించండి. నేను ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంటాం, గుడ్ గవర్నెన్స్ ఇస్తాం. అదే సమయంలో కొన్ని పనులు నేను చూస్తున్నాను. చెడు పని చేయాలంటే చాలా సులభం, చెడగొట్టాలంటే కూడా చాలా సులభం. ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం. నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను. అంత మునుపు మొత్తం మొనోపలీ చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ఇస్తాన్నాం, ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం, ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం. అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థపరులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు. దానికి కూడా ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. వేరే రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మీరు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం, ఎవరైనా చేస్తే మీకు మొహమాటం ఉంటే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం. మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్గా ఆథరైజ్ చేస్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి అనుభవం. నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మొత్తం చూశాను. కన్స్ట్రక్షన్కు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఒక పక్కన మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, ఫైనాన్సర్స్, కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి సిస్టానికి ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. అందరం కలుద్దాం, అందరం కలిసి ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకొద్దాం, బెస్ట్ ప్రాక్టీసెస్కి రూపకల్పన చేద్దాం అని తెలియజేసుకుంటూ, అలాంటి శుభం జరగాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన 12,500 గోకులం షెడ్లను కుమారపురంలో పవన్ ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని